హాయ్ శ్రావణ శుక్రవారం అలాగే ఇండిపెండెన్స్ డే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సరే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మొన్న వారం అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా. ఇంకా ఈ వారం వచ్చి తాంబూలంలో పెట్టిన సారీ, కొత్త సారీ ఏదైతే ఉందో ఆ సారీ కట్టుకొని అలాగే కలశం పైన పెట్టిన కొబ్బరికాయ మళ్ళా వారం అయితే కొట్టుకోవాలి. మేమైతే అలా కొట్టుకుంటాము. అయితే ఆ బియ్యం అయితే పరమాన్నం అయితే వండి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి ఇంటికి తీసుకొచ్చి మనం ప్రసాదం పెట్టాలి. లేరు చిన్నపిల్లలు అనుకుంటే ఎవరింటికి వాళ్ళు అయితే ఇచ్చేది, అది ఎవరి ఇష్టము. ఇంకా నేను వచ్చి తాంబూలంలో పెట్టిన సారీ అయితే కుట్టించేసుకున్నాను. ఇంకా అది కట్టుకుని కలసం మీద కొబ్బరికాయ అలాగే బియ్యం పోస్తాం కదా, బియ్యం అయితే కడగకుండా అయితే పరమాన్నం అయితే వండేయాలి. ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నా. ఓ పక్కన పాలు అలాగే ఓ పక్కన అయితే రైస్ అయితే పెట్టేశాను, పరమాన్నం బియ్యము. ఇంకా బెల్లం వచ్చేది మనం మిక్సీలో ఆడాను, బెల్లము అలాగే లాలిక్కాయలు కలిపి మిక్సీ ఆడేసాను పొడుము. ఇప్పుడు వచ్చి బెల్లం సరిపోదు కదా అని మళ్ళీ చితగొడుతున్నాను. ఏంటి దాన్ని కవర్లు తీస్తుంది అనుకుంటున్నారా? అన్ని కవర్లు తీసి ఫ్రిడ్జ్లో పెడతాను, అందుకని చెప్పి అలా అయితే చేస్తున్నాను. ఇంకా ఎలా జరుపుకుంటున్నారని మీరు? వెల్కమ్ బ్యాక్ టు వినహాస్ నేవాల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో ఫుల్ వరకు చూడండి. మీకు బాగా యూజ్ఫుల్ అని అనిపిస్తుంది, మీకు తెలియని ఏమన్నా నేను చెప్పొచ్చు అని. ఇంకా నేనైతే వండేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ పూజ అయితే అయిపోయాక నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. ఈ వారం మొత్తం నాకు ఊర్లు ప్రయాణాలే తగిలినాయి అని అయితే చెప్తున్నాను. మొన్న వచ్చి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను. నిన్నేమో అమ్మవారిది గుడి ప్రారంభం అంటే గుడి ఓపెనింగ్కి అయితే అక్కడికి వెళ్ళాను, దుర్గమ్మ తల్లి గుడికి అమ్మ వాళ్ళతో కలిసి. ఇంకా మళ్ళీ నేను నైట్ వచ్చి ఈరోజు పూజ చేసుకుని మళ్ళీ ఈరోజు అయితే ఊరు వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి. రేపు పొద్దున్న వచ్చి వాడపల్లి వారాలు అయితే పెట్టుకున్నాను నేను. రేపు 4వ వారము, 3 వారాలు అయితే అయినాయి. ఇంకా బెల్లం అయితే చితగొట్టేసాను కదా, ఇప్పుడు బెల్లం వేసేయాలి. మనం ఇలాగా రైస్ అలాగే పాలు కుక్కయ్యేలాగా మనం దేవుడికాడ అయితే పువ్వులు అయితే సదిరేసుకొని అగరొత్తులు అన్నీ అయితే తీసేసుకుందాం అనమాట. ఇంకా నేను వచ్చి పువ్వులు అయితే సదిరేస్తున్నాను. ఫస్ట్ మనం ఇవన్నీ రెడీ చేసుకునేలాగా ఇలాగ మనకి ప్రసాదం కూడా అన్నం ఉడికిపోతుంది. అప్పుడు మనం వెళ్ళి బెల్లం వేసుకొని పాలు వేసేసుకోవచ్చు. మొన్న మా ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా ఉంది. మా ఇంట్లోకి వచ్చి గబ్బిలాలు అయ్యి వస్తున్నాయి, దూరేస్తున్నాయి అని చెప్పి కొంచెం చాలా టెన్షన్ పడ్డాను. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా భయంగా అయితే వస్తున్నాయి. ఇంకా మళ్ళీ బ్రాహ్మణుల గారిని అడిగితే ఏం లేదమ్మా, అవి వెళ్ళగొట్టేసి పసుపు నీళ్ళు అయితే జిమ్మే అన్నారు. కొంచెం అవి వెళ్ళగొట్టేశాక పరమాన్నం వండితే కుదిరింది. అదే అంతకుముందు అవి ఉన్నప్పుడు వండితే నాకు తెలియలేదు, పరమాన్నం ఇరిగిపోయింది. చాలా అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఉంది. చాలా భయపడ్డాను ఇలా అయ్యింది ఏంటా అని. ఇంక ఇలాగైతే మనం సర్దేసుకున్నాము. నేనైతే భగవద్గీత అయితే కొనుక్కున్నానండి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను భగవద్గీత చదువుదాము అని. ఈసారి అయితే అయిపోయింది, ప్రసాదం అయితే అయిపోయింది. స్వామివారికి తల్లికి పక్కనైతే పెట్టుకున్నాను. శ్రీ వరలక్ష్మి మాత మహాలక్ష్మి తల్లికి సువాసన వచ్చే పువ్వులు అంటే చాలా ప్రీతికరం అంట. నేను వచ్చి నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఊరు, అక్కడ చెట్టు పువ్వులు అయితే కోసుకొచ్చాను, సన్నజాజులు. ఇంకా అమ్మవారికి వాసనకరమైన పువ్వులు ప్రీతికరమైన ఛాతి పరబ్రహ్మం దీపం సరతమోహనం దీపైన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం జయ సర్విఘ్నోపశాంతర్జానవద్మానవజానమానికనగరంతం భక్తాన్ ఏకదంత ఉపాస్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ మంత్రపుష్పం శాంతాకారం భుజగశయనం పద్మనాభసురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణశుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృద్ధానుగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. ఇంకా మనమైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాం, ప్రసాదం అయిపోయింది కదా అని చెప్పి. ఆ స్వామివారిని నా వైటీ ఫ్యామిలీ అందరూ చాలా బాగోవాలి, అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నా.
పద్మాసనే పద్మాకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రత భవ సర్వదా క్షిరోదర్ణవ సంభుతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురా నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్యం సుప్రత భవ సర్వదా సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జై పాలయమం ఐకలి కల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రమతే మంగళదాయిని అంబుజ వాసిని దేవగణాశ్రిత పాదయతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయమం. ఫస్ట్లో అయితే నాకు అసలు తిరిగి కాదండి, ఏదో ఇప్పుడైతే ఎలా అన్నా కొంచెం నాకైతే తిరుగుతున్నాయి. నైవేద్యం సమర్పయామి అని ఇంకా మనమైతే నైవేద్యం సమర్పయం చేస్తాము. పరమాన్నము అలాగే నారికేలము పానీయము ఇంకా ఇలా అయితే చేసుకున్నానండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమన్నా తప్పులు అంటే కొంచెం చెప్పండి. ఇంకా నేను వచ్చి సూత్రాలకి అలాగే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ప్రదక్షిణం చేస్తాను. యాని కాని చ పాపాని జన్మంతరకృతాని చ తాని తాని ప్రణశ్యాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమం కృపదేవి శరణగత వత్సలే అన్యాద శరణం నాస్తిత్వనే శరణం మమ తస్మతారుణ్యం భావేన రక్ష రక్ష జగదారిణాం. ప్రదక్షిణం సమర్పయామి. ఏమైనా తప్పులంటే క్షమించి అలాగే నా వైటీ స్టోరీ, నా వైటీ ఫ్యామిలీ అలాగే నా ఫ్రెండ్స్ మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి చాలా చల్లగా కాచి కాపాడు తల్లి అని అయితే అమ్మవారిని అయితే మొక్కుకున్నాను. అలాగే నన్ను మీరు ఇలా ఆదరిస్తున్నందుకు చాలా అంటే చాలా ధన్యవాదములు, కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి. ఇలా నాకు తెలిసిన మాత్రం అయితే పూజ అయితే చేసుకున్నాను. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతం యథాగ్రే సర్వవేదచ్చ తులసిత్వం సమామ్యహం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యః రాహువే కేతవే నమో నమః. సూర్యభగవానుడు నాయన తండ్రి. ఇంకా పూజ అయితే అయిపోయింది. నేనైతే మీకు మంచి విషయం అయితే కోరుకుంటున్నాను. ఏంటి, భగవద్గీత అయితే నేనైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఆర్డర్ పెట్టుకుంటే అది రాలేదు. సరే అని నేను మొన్న ఊరు వెళ్ళాను కదా బస్సులో, ఇంకా ఆ రోజు వచ్చి నేను బుక్స్తో పాటు భగవద్గీత అయితే కొనుక్కున్నాను. ఇంకా అది వచ్చి ఒరిజినల్ భగవద్గీత ఇవ్వనా నార్మల్ భగవద్గీత ఇవ్వనా అని అయితే అడిగారు షాప్ అన్నయ్య. నాకు ఒరిజినలే కావాలంటే యథార్థము ఇచ్చారు. ఇంకా అదైతే నాకు ఎప్పటి నుంచో ఉంది చదువుదాము అన్న ఆశ, కానీ మనకి ఎందుకులే అనిపించింది ఇంకెలా కాదని ఇంకా నేనే వెళ్ళి స్వయంగా కొనుక్కున్నాను. ఇందులో మన ఏదన్నా బాధ ఉన్నా అలాగే మన ప్రశ్నలకి ఏదన్నా మంచి పేపర్ తీస్తే కొంచెం మనశ్శాంతంగా కొంచెం మనకు ఆన్సర్ అన్నది దొరుకుతుందంట. ఇంకా నేనైతే తీసుకున్న చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే వినాయక చవితి ఒకటి వస్తుంది కదా, ఇంకా ఈ వీక్ ఏంటి ఈ మంతే చాలా బిజీగా అయితే జరిగింది. ఇంటి పనులు, పూజ అలాగే ఊరు ప్రయాణాలు అన్నీ అలా జరిగినాయండి. ఇంకా రేపు కూడా వాడిపల్లి వెళ్ళి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఎలా వెళ్తున్నాను ఏంటి అన్నది. ఇంకా మన వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఎప్పుడూ నన్ను ఆశిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అన్నపూర్ణాదేవి అందరి దగ్గర ప్రసాదంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే నన్ను కూడా మీరు సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.